అండి మీకెలా ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫీల్డ్ లోకి రావాలని? డాడీ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు టాక్సీ నడుపుతుండే. ఓకే. సో దాంట్లో ఒక థియేటర్ ట్రూప్ వాళ్ళు వెళ్ళినుండే. ఇక మా డాడీతో పాటు సపోర్టివ్ గా నేను కూడా వెళ్ళుండే. అంటే వెళ్ళినప్పుడు అక్కడ చూసినుండే థియేటర్ ఏంటిది, ఎలా జరుగుతుంది అది ఇది అని చూసినప్పుడు అక్కడ నుంచి నాకు మేబీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో అంటే ఈ థియేటర్ ఆర్ట్స్ మీదే ఇంట్రెస్ట్ వచ్చింది మీకు. అవును, యాక్టర్ అవ్వాలని కాదు. ముఖానికి రంగేసుకోవడము, ఓకే. స్టేజ్ పైకి ఎక్కి నటించడము, హ్మ్. అలాంటివన్నీ చూసి నేను కూడా వీళ్ళలాగా చేయాలి, వీళ్ళలాగా నటించాలి. హ్మ్. మళ్ళీ మా ఊర్లో నాటకాలు వేయడం గాని హ్మ్. అవి ఇవి చేసేవాళ్ళు. నేను కూర్చొని గంటలు గంటలు కూర్చొని ఇది చూస్తుండే. హ్మ్. ఇంట్రెస్ట్ అనిపిస్తుండే. అని మనం కూడా ఇట్లా చేయాలి అది ఇది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది. హ్మ్. సో ఇక 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ అయింది. ఇంకెప్పుడు చేస్తాం ఇంకెప్పుడు చేస్తాం అని ఇక నేను సర్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను. థియేటర్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి. హుహు. ఇక మా పేరెంట్స్ చెప్పారు ఎడ్యుకేషన్ అయిపోయాక చెయ్యి అది ఇది అని చెప్పేసి. హ్మ్. వన్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఇట్లానే ఫ్రెండ్స్ రోహిత్ అన్న పరిచయం అయ్యాడు. హ్మ్. ఇతను నాకు ఒక సొంత అన్న లాగా నాకు. హ్మ్. ఇక అన్న నేను చెప్తాను రా అది ఇది అని చెప్పేసి నన్ను దగ్గర చేర్చుకొని నాకు మొత్తం నేర్పించడం జరిగింది. హ్మ్. క్రెడిట్ అన్నకి దక్కుతుంది. ఇంత రెస్పాన్స్ వస్తూ ఉంది మీ షోస్‌కి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది మేడం. హ్మ్. ఇట్లా థియేటర్ కెమెరాస్ ముందు ఉండడము, హ్మ్. ఇంటర్వ్యూ ఇవ్వడము, మళ్ళీ అన్నతో పాటు పక్కన కూర్చొని హ్మ్. చేయడం చాలా సంతోషంగా ఉంది. రైట్.